ప్రైజ్ ద లార్డ్. సమూయేలు మొదటి గ్రంథము 4వ అధ్యాయం 21వ వచనము చదువుకుందాము. దేవుని మందసం పట్టబడిన దాని సంగతి తన మామయు పెనిమిటియు చనిపోయిన సంగతిని తెలుసుకొని ప్రభావం ఇశ్రాయేలీల నుండి పోయేనని చెప్పి తన బిడ్డకు ఈకాబోదు అని పేరు పెట్టెను. ఈకాబోదు అనే పేరుకు అర్థము ప్రభావము పోయెను. ఎవరు కూడా తమ బిడ్డలకు ఇలాంటి పేరు పెట్టుకోరు. గర్భంలో బిడ్డ ఉన్నప్పుడే ఎంతో అర్థవంతమైనటువంటి పేర్లను మరి ఎంపిక చేసుకొని తల్లిదండ్రులు చక్కటి పేర్లను తమ పిల్లలకు పెట్టడం మనం చూస్తుంటాము. కానీ ఇక్కడ ఈ స్త్రీ ఆ కుమారునికి ప్రభావం పోయేనన్నటువంటి అర్థమిచ్చే పేరును ఎందుకు పెట్టవలసి వచ్చింది అని ఆ స్త్రీ యొక్క నేపథ్యం, తన యొక్క కుటుంబం గురించి మనం ఆలోచన చేసినట్లయితే, మనం సందర్భమును చదివినట్లయితే ఈ స్త్రీకి పేరు అనేది ఇక్కడ ప్రస్తావించబడలేదు. ఈమె ఎవరు అన్నప్పుడు ఏలి ఇద్దరు కుమారులలో ఒక కుమారుడైనటువంటి ఫీనెహాసుకు భార్యగా ఉన్నది. మరి ఆ దినమున జరిగినటువంటి సంఘటనలు ఆమెను చాలా కృంగదీసినవి. ఒకవైపు ఆమె గర్భంతో ఉన్నది, ప్రసవ దినములు సమీపించి ఉన్నవి. ఇంకొక వైపు ఆ రోజున జరిగినటువంటి సంఘటనలు ఏమిటి అని చూస్తే, ఒక పక్క ఇశ్రాయేలీలకు ఫిలిస్తీన్లకు యుద్ధం జరుగుతున్నది. యుద్ధములో ఫిలిస్తీన్ల ఎదుట నిలవలేక ఇశ్రాయేలీలు ఓడిపోయారు. చాలా మంది సైనికులు చనిపోయినారు. అప్పుడు హోప్ని, ఫీనెహాసు ఇంకా పెద్దలందరూ కూడా ఒక ఆలోచన చేసుకొని దేవుని యొక్క మందసమును యుద్ధ రంగమునకు తీసుకొని వచ్చినట్లయితే మనము యుద్ధంలో విజయాన్ని పొందుతాము అనేటువంటి ఆలోచనతో దేవుని యొక్క మందసమును యుద్ధ రంగమునకు తీసుకొని వచ్చారు. అయినప్పటికీ కూడా వారు యుద్ధంలో ఓడిపోయారు. చాలా మంది సైనికులు వేలలో చనిపోయారు. వారితో పాటే ఏలి కుమారులైనటువంటి హోప్ని, ఫీనెహాసులు మరణించారు. ఈ వార్త ఏలీకి తెలియజేయబడింది. యుద్ధంలో మొదటగా ఇశ్రాయేలీలు ఓడిపోయినారు. రెండవదిగా దేవుని యొక్క మందసము శత్రువుల చేతికి చిక్కినది, అనగా పట్టబడింది. మూడవదిగా నీ ఇద్దరు కుమారులు యుద్ధ రంగంలో మరణించారు. ఈ మాటలు వినగానే మరి అప్పటికే ఏలి చాలా వృద్ధాప్యంలో ఉన్నాడు. మందదృష్టి వచ్చేసింది, భారీ శరీరము. మరి ఆయన క్రింద పడిపోయాడు. ఆ రీతిగా పడిపోయినప్పుడు తన యొక్క మెడ విరిగి ఆయన వెంటనే చనిపోయినాడు. ఈ వార్తలన్నీ కూడా ఫీనెహాసు భార్యకు తెలియజేయబడినవి. ఒక్క దుర్వార్త అని కాదు ఆమె విన్నది, చాలా దుర్వార్తలు వినవలసి వచ్చింది. ఒక పక్క ఇశ్రాయేలీలు ఓడిపోయారు. ఆ యుద్ధంలో తన భర్త చనిపోయినారు, తన భర్త సహోదరుడైన హోప్ని చనిపోయారు, తన మామ చనిపోయారు. దేవుని యొక్క మందసము పట్టబడింది. ఈ మాటలన్నీ ఆమె విన్నప్పుడు మరి ఆమె ఎంతగానో కృంగిపోయి ఉంటుంది. పోటు మీద పోటు ఒకటే రోజు ఆమె వినాల్సి వచ్చింది. చాలాసార్లు మనం కూడా అనుకుంటుంటాం, ఏంటి ప్రభువా, ఒక కష్టం వెంబడి ఇంకొక కష్టము, ఒక బాధ వెంబడి ఇంకొక బాధ, నాకు ఎందుకు ఇలా నన్ను వెంబడిస్తున్నావు? ఎందుకు నీవు ఇలా అనుమతిస్తున్నావు? ఒక్క శ్రమ నాకు సరిపోదా? ఒక్క బాధ నాకు సరిపోదా? ఎందుకు నువ్వు ఇలా అనుమతిస్తున్నావు? ఒక్క దినంలో నేను ఇలా ఎంతగా నేను అనుభవించాలి? ఎలా తట్టుకోగలను? ఎంతో నిరాశ, ఎంతో నిస్పృహ, ఎంతో ఆవేదన, ఎంతో దుఃఖము, కృంగిపోయినటువంటి పరిస్థితికి మనం లోనవుతుంటాము. మరి ఈ స్త్రీ కూడా ఆ రీతిగానే ఆమె అనుభవించి ఉంటుంది. ఎంతో కృంగిపోయి ఉంటుంది. ఒక్కొక్క దుర్వార్తను విన్నగానే మరి ఆమె కూడా అలాంటి పరిస్థితులలో కుమారునికి జన్మనిచ్చింది. ఎప్పుడైతే మందసం పట్టబడింది అన్నదో దేవుని యొక్క ప్రభావము ఇశ్రాయేలీలలో నుంచి పోయింది అనేటువంటి అర్థం ఇచ్చే రీతిగా కుమారునికి ఆ పేరు పెట్టింది. కానీ వాస్తవానికి దేవుని యొక్క ప్రభావము ఎక్కడికి పోదు. దేవుడు గొప్ప దేవుడు, ఆయన సర్వశక్తివంతుడు, సర్వ సృష్టికర్త. మనం కృంగిపోతుంటాము పరిస్థితుల ప్రభావం బట్టి. ఇక్కడ దేవుడు
ఎవరు కూడా కృంగిపోకూడదని కోరుకుంటున్నాడు. మనము కీర్తనల గ్రంథంలో చూసినట్లయితే, నా ప్రాణమా నీవు ఎలా కృంగి ఉన్నావు, నాలో నీవేలా తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఆయనను నేను స్తుతించెదను, ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను. మనము మన జీవితాలలో ఎన్నో శ్రమల గుండా, కష్టాల గుండా వెళ్తున్నప్పుడు ఎంతో కృంగిపోతుంటాము. కానీ దేవుడు కృంగిపోకూడదు. దేవుడే మన యొక్క కొండ, మన అండ, మన దండ, మన కోట, మన శైలము, మన దుర్గము అని మనం ఆయన యందు నిరీక్షణ ఉంచాలి. ఎందుకంటే మన గొప్ప దేవుడు మన నిరీక్షణకు ఆధారభూతుడుగా ఉన్నాడు. ఆయన యందు మనము నమ్మకం ఉంచినప్పుడు అలాంటి క్లిష్ట పరిస్థితులలో కూడా, అలాంటి కష్టతరమైనటువంటి పరిస్థితులలో కూడా, అలాంటి కృంగిపోయినటువంటి పరిస్థితులలో కూడా ఆయన మీద మనం నిరీక్షణించినప్పుడు, ఆయన మీద మనం ఆధారపడినప్పుడు, ఆయన పైన మనం ఆనుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు ఆ పరిస్థితుల్లో కూడా మనకు సహాయం చేస్తాడు. కానీ మరి ఇక్కడ ఈ స్త్రీ చాలా కృంగిపోయిన పరిస్థితి, చాలా కృషించిపోయింది, ఎంతో బాధపడింది, వేదనకు గురైంది. ఆమె ప్రభావము ఇశ్రాయేలు నుండి పోయింది అనేటువంటి విధానంలో ఆమె కూడా మరి చనిపోయింది. అంటే మన జీవితాల్లో ప్రియమైనటువంటి వాళ్ళారా, చాలా కష్టాలు వస్తుంటాయి, ఒకదాని వెంబడి వస్తుంటాయి. బాధ వెంబడి బాధ, శ్రమ వెంబడి శ్రమ, దుఃఖం వెంబడి దుఃఖము, కన్నీరు వెంబడి కన్నీరు, ఓటమి వెంబడి ఓటమి, అనేక పరిస్థితులు మనము ఒకేసారి ఎదుర్కొనే మరి సిచ్యువేషన్స్ వస్తుంటాయి. కానీ దేవుడి వాక్యము ఆమెలాగా మనం కృంగిపోకూడదని, నీవేళ కృంగి ఉన్నావు, ఆయన యందు నిరీక్షణించు, ఎందుకంటే ఆయన నిరీక్షణకు ఆధారభూతుడు, ఆయనే నా రక్షణకర్త అని ఆయనను నమ్ముకొని ఆయనను స్తుతించుమని దేవుని వాక్యం సెలవిస్తున్నది. కాబట్టి మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, కృంగిపోయి ఉన్నారు, బాధ వెంబడి బాధను అనుభవిస్తున్నారు, దుఃఖం వెంబడి దుఃఖము పొందుతున్నారు, మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నారు, మీరు మరి డిప్రెషన్కు లోన్ కాకూడదు, కృంగిపోకుండా యేసయ్య యందు మనం నిరీక్షణ ఉంచుదాము. ఎందుకంటే ఆయన ఒక్కడే మనల్ని ఆదరించగలడు, ఆయన ఒక్కడే మన కన్నీటిని తుడవగలడు, మన పరిస్థితుల్లోనికి దిగి రాగలిగినటువంటి సామర్థ్యము ఆయనకు ఒక్కనికే ఉన్నది. ఎందుకంటే మనల్ని అంతగా ప్రేమించి మన కొరకు ప్రాణమిచ్చి సిలువలో మరి రక్తాన్ని కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన విజయ వీరుడు, మరి మన కొరకు ప్రాణాలే అర్పించిన ఆయన మన యొక్క క్లిష్టమైన పరిస్థితుల్లోనికి దిగి రాలేడా, మనల్ని మరి ఆ యొక్క కష్టం నుంచి గట్టెక్కించలేడా? ఖచ్చితంగా మనల్ని సహాయం చేస్తాడు, మన కన్నీటిని తుడుస్తాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఆయన యందు నిరీక్షణ ఉంచుదాము, ఆయన యందు మనం నమ్మకం ఉంచుదాము. ప్రేమ నమ్మకం గల పరలోక తండ్రి, పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభువా, ఎంతోమంది అయితే ఈ వీడియో వీక్షిస్తున్నారో వారి జీవితాలలో ఒకవేళ కృంగిపోయి ఉన్నట్లయితే, శ్రమ వెంబడి శ్రమ వాళ్ళు పొందుకుంటున్నట్లయితే, దుఃఖపెడుతున్నట్లయితే నాయన వాళ్ళ దుఃఖం నుంచి విముక్తిని దయచేయండి, శ్రమల నుంచి నాయన విడుదల దయచేయండి. వారికి కృంగిన పరిస్థితుల్లో ఉంటే వారికి నిరీక్షణ దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.